హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే వైజాగ్ వెళ్తున్నాం గైస్. అది కూడా 4 AM అయితే లేచామన్నమాట. మా ట్రైన్ వచ్చి 6కి, నేనేమో 4కి లేచి రెడీ అయ్యి అన్నీ చేసేసరికి మాకు 5:30 ఆ టైం అయితే పట్టింది. ఎందుకు వెళ్తున్నామంటే మా అక్క ఎంగేజ్మెంట్ అనమాట, అందుకని చెప్పేసి వైజాగ్ వెళ్తున్నాం అనమాట. నేను, మా తమ్ముడు ఇంకా మా అమ్మ వెళ్తున్నాం. మా డాడీ అయితే డ్రాప్ చేయడానికి వచ్చారు. మా నలుగురికి బండి సరిపోదు కాబట్టి మా తమ్ముడిని ఆటో ఎక్కించేసాము. మేమైతే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం గైస్. 4 AMకి స్టేషన్ అయితే చూడండి ఎంత బాగుందో. ఫుల్ కలర్ఫుల్గా లైటింగ్స్ అయితే పెట్టారు. చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. నేను ఎప్పుడైతే చూడలేదనమాట, ఈ మధ్యన అయితే పెట్టారు అనుకుంటా. మా తమ్ముడు ఇంకా మా డాడీ అయితే టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు. టికెట్స్ అయితే తీసుకున్నాం గైస్. మా ట్రైన్ ఎక్కడ ఉందో అక్కడికైతే ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తున్నాము. మా డాడీ ఓన్లీ మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చారు. యాక్చువల్గా అయితే మా డాడీ కూడా వస్తాం అనుకున్నారు, కానీ కుదరలేదు. ఇంకా మేమైతే వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి వెళ్తున్నాం. ఈ లోపల ట్రైన్ అయితే రావడానికి కొంచెమే టైం పట్టింది. మేము వెళ్ళేసరికి కరెక్ట్గా అయితే టైం సరిపోయింది గైస్. అప్పుడప్పుడే తెల్లారుతుందనమాట. 5:30 ఆ టైంకి ఇలా అయితే ఉందన్నమాట మన రాజమండ్రి రైల్వే స్టేషన్. ఈ లోపల మనకి ట్రైన్ అయితే వచ్చేసింది. చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయింది అనమాట ట్రైన్ నేమ్ ఏదో సంథింగ్ మర్చిపోయిన గుర్తులేదు. చాలా ఫాస్ట్గా అయితే తీసుకెళ్ళిపోయింది గైస్. వైజాగ్ అయితే ఒక 2.5 అవర్స్లో అయితే మేము వెళ్ళిపోయాము. ఫంక్షన్ టైం వచ్చేసరికి మార్నింగ్ అనమాట. మా ఫంక్షన్ టైంకి సరిపడేట్టుగా కరెక్ట్గా ఫాస్ట్గా అయితే తీసుకెళ్ళింది. ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. ఈ జర్నీలో మంచి మంచి లొకేషన్స్ అయితే చాలా అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ నేను కూర్చొని నీట్గా అందంగా మీకైతే చూపించడానికి అయితే ట్రై చేశాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోకి లైక్ ఇవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. గాయస్, ఈ ఎండ కోసం వెయిట్ చేసాం గాయస్. ఏమి చలి నాయనా బాబోయ్. ఇప్పుడే దువ్వాడొచ్చాం గాయస్.
ఎలా ఉన్నాయి గైస్ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి కదా. నాకైతే బాగా 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 నచ్చాయి, ఎందుకంటే ఎర్లీ మార్నింగే కాబట్టి చాలా బాగా నచ్చాయి అన్నమాట. నాకైతే ట్రాక్ చేంజ్ అవ్వడం అయితే భలే ఇష్టం గైస్. ఫైనల్గా అయితే ఇంకా వైజాగ్ అయితే మెల్లగా మెల్లగా అయితే రీచ్ అయిపోయాము. ఈ దారిలో చూడండి గైస్, ఈ ఫ్లవర్స్ అయితే ఏంటో ఎలమంచిల దగ్గర నుంచి పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే తెగ కనిపిస్తున్నాయి. ఫైనల్గా విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం గైస్. ఇంకా ఫంక్షన్ ఎలా జరిగింది, ఫంక్షన్ దగ్గరికి ఎలా వెళ్ళాం, మొత్తం అవన్నీ డీటెయిల్స్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను గైస్. మిస్ అవ్వకుండా ఆ వీడియోని కూడా చూసేయండి. ఈ వీడియోకి అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.